భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12:15 ఎయిమ్స్ కి చేరుకుని 1:15 వరకు ఉంటారు. కార్యక్రమంలో భాగంగా ఇక్కడి ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రపతి ముర్ము పురస్కారాలు ప్రదానం చేస్తారు. మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులుగా లోక్సభ కోటా నుంచి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారికంగా లోక్సభ సచివాలయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులు జరగపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టులను క్రిత్యాప్ టెక్నాలజీస్కు ఇచ్చి 1.19 కోట్లు చెల్లించారు. సదస్సులు మొత్తం సిఐడి అధికారులే నిర్వహించారు. ఇక కిత్వాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లులు పేరిట దోచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేరువేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరపనుంది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, అలాగే క్రిత్యాప్ టెక్నాలజీస్ సంస్థల ఖాతాల్లో జమైన సొమ్ము ఎవరు విత్డ్రా చేశారు, అంతిమంగా ఎవరి వద్దకు చేరిందన్న దానిపై ఏసీబీ విచారణ చేయనుంది. కిత్వాప్, సౌత్రిక 2 ఒకే చిరునామాలో ఉన్నాయని, ఇక క్రిత్వాప్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనుక ఎవరున్నారు, ఎందుకు ఏర్పాటు చేశారు, నిధులు ఎలా పక్కదారి పట్టించారనే దానిపై ఏసీబీ వివరాలు సేకరించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేయటం పట్ల అంటే ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అగ్నిమాపక డీజీగా చేశారు, సిఐడి చీఫ్ గా చేశాడు ఆయన, ఈ రెండుటి ఉద్యోగ ఆ సమయంలో పదవి బాధ్యతలు చేపట్టి ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో కొంత మేరకు నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఆయనపై అభియోగాలు మేపారు. దాని మీద కొంత మేరకు వివరాలు సేకరించి ఆయనపై కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనపై ఆ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందంటే కూడా ఎటువంటి సందేహం లేదు. సెక్షన్ 70A కింద సిఎస్ అనుమతి కోరారు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు. మొత్తానికైతే ఎట్టికేలకు ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీపీ ఉచ్చు బిగుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయనపై ఇప్పటికే ఆ ప్రభుత్వం వచ్చిన మొదలు కూడా ఏదైతే అధికారం వచ్చిందో 2024 ఎన్నికల్లో
ఆ 2024 ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచిన రోజు నుంచి ఖచ్చితంగా ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఆ ఎన్డీఏ కూటమి ఉచ్చి బిగిస్తుంది అన్న కోణంలోనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనపై ఆ నిధుల దుర్వినియోగం గానీ అధికార దుర్వినియోగం గానీ ఆ మొత్తంగా చూసుకుంటే ఆయన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఆయనపై ఆ ఏసీబీ ఆ వివరణ కోరింది. అలాగే ఏదైతే సెక్షన్ 17A కింద ఆ సిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అనుమతి కోరింది అవినీతి నిరోధక శాఖ. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి ఆయనపై చర్యలకు అయితే సిద్ధపడతా ఉన్న సందర్భం. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వ హయాంలో ఆ వైసీపీ పార్టీతో అంటగాగిన ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆయనపై ముద్రపడింది. ఆ గతంలో కూడా ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్డీఏ కూటమి నేతలను నాయకులను టార్గెట్ చేస్తా కూడా ఆయన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన నేపథ్యం. అయితే ఆ ఐపీఎస్ అధికారి సంజయ్ పై అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక ఆ శాఖ డీజీగా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అయితే చర్యలకి సిద్ధపడింది. అయితే ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 70A కింద అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు అయితే లేఖ రాశారు. అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అగ్నిమాపక శాఖలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయనపై మొదట అభియోగాలు వచ్చాయి. అభియోగాల మీద పూర్తి ఆధారాలతో అధికారులు ఏసీబీ అధికారులు అయితే రంగంలో దిగినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఎన్ఓసీలకు సంబంధించి ఆన్లైన్ లో జారీ చేసేందుకు ఆయన ఆ ఎన్ఓసీ వెబ్సైట్ గానీ మొబైల్ యాప్ అభివృద్ధి గానీ ఆ నిర్వహణ కోసం 150 ట్యాబులు సరఫరా కాంట్రాక్ట్ ను శాస్త్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన సమయంలోనే ఈ యొక్క గోల్మాల్ జరిగిందని ఆయన మీద అభియోగాలు వచ్చాయి. అయితే ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు సంబంధించి 59.93 లక్షల బిల్లులు చెల్లించేయడం పట్ల ఆ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీని మీద అధికారులు విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహణ కాంట్రాక్ట్ అయితే ఆ క్రిక్యాప్ టెక్నాలజీస్ ఇచ్చి 1.19 కోట్లు చెల్లించారని తెలిపారు. ముఖ్యంగా సదస్సులు మొత్తం సిఐడి అధికారులే నిర్వహించిన నేపథ్యంలో క్రిక్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారని ఆయన మీద అభియోగాలు మోపారు. దీని మీద విచారణ కూడా చేసి సాక్ష్యాధారాలు అయితే ఏసీబీ అధికారులు సంపాదించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2 కోట్ల మేరకు పైన నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించడంతో వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆయన మీద ఏసీబీ కేసు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే శాస్త్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా అలాగే క్రిక్యాప్ టెక్నాలజీ సంస్థల్లో ఖాతాలో సొమ్ము ఎవరు విత్డ్రా చేశారు, అంతిమంగా ఎవరి వద్దకి చేరిందనే దానిపై ఏసీబీ విచారణ చేయనుంది. ముఖ్యంగా ఆ క్రిక్యాప్ కానీ శాస్త్రిక కానీ 2 ఒకే చిరునామాలో ఉండటంతో ఒకసారిగా అధికారులు కంగుదిన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా క్రిక్యాప్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని విజిలెన్స్ అయితే ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ డొల్ల కంపెనీ అనక వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారా లేక ఎవరైతే సిఐడి చీఫ్ గా పనిచేసిన సంజయ్ ఉన్నారో దాని మీద కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు, విచారణ సేకరిస్తున్నారు. అయితే వారి బంధువుల పేరు మీదే ఉందా లేకపోతే వైసీపీ పార్టీలోని ముఖ్య నాయకుల పేరు మీద కానీ ఉండొచ్చని అధికారులు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎందుకు ఏర్పాటు చేశారు, నిధులు ఎలా పక్కదారి పట్టించారు, నిధులు ఎవరి దగ్గరికి వెళ్ళి అంతిమంగా ఎవరికి ఉపయోగం చేకూరింది అనే దాని మీద అయితే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను ఇంకా తయారు చేస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది శివ. ఓకే థ్యాంక్ యూ నాగేశ్వరరావు.